నువ్వేదో పొడి చేస్తావని అనుకుంటే చంద్రబాబుతో కుమ్మక్కైపోతావా? నిన్ను నమ్ముకున్న వాళ్ళను కట్టగట్ట అమ్మేస్తావా? నువ్వున్నది చంద్రబాబును సీఎం చేయడానికా? ఆయన ఇచ్చే ముష్టి 20-25 సీట్లు ఎవరికి కావాలి అంటూ పవన్కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య. సీట్ల పంపకాల దగ్గర ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదు, ఖబర్దార్ అని వార్నింగ్ కూడా ఇచ్చారు. రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు అధికారం మనదే, కాబోయే సీఎం నేనే అనే లెవెల్ కానుండి పక్క పార్టీ లీడర్ను భుజాన ఎత్తుకొని ఊరేగే లెవెల్కు పడిపోయిండు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈయన గారేదో పొడి చేస్తాడు దున్నేస్తాడు అనుకున్న జనసేన కార్యకర్తలు నాయకులు మింగలేక కక్కలేక కింద మీద అవుతున్నారు. చంద్రబాబు జనసేనకు 20-25 సీట్లు ఇవ్వబోతున్నట్లు ఎల్లో మీడియా రాసుకొచ్చింది. ఈ విషయం తెలిసి అంతెత్తున లేచిండు హరిరామ జోగయ్య. 25 సీట్లు ఎవరికి కావాలి? చంద్రబాబును సీఎం చేయడానికి ఉన్నది 60 సీట్లు అడుగు, 2.5 ఏండ్లు పవనే సీఎం ఉంటాడని చంద్రబాబుతో చెప్పించు అని ఒక లేఖ రాసిండు. దీంతో పవన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా మారింది. చూస్తూ చూస్తూ తన దత్త తండ్రిని 60 సీట్లు అడగలేడు, అడిగినా ఆయన ఎట్లా ఇయ్యడు, 25 సీట్లే ఎక్కువ అంటాడు. పోనీ వాటితోటే సరిపెట్టుకుందామా అంటే ఇగో ఇట్లా అందరి చేత తిట్లు తినాల్సి వస్తున్నది. ఇదంతా చూసి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు డైలాగ్ దంచుతాడు కదా, మనల్ని ఎవడరా ఆపేది అని, నిన్ను ఆపేది ఎవరో కాదు నాయన మీ దత్త తండ్రే అని సటైర్లేస్తున్నారు వైసీపీ నాయకులు కొంతమంది.